హాయ్ వెల్కమ్ టు సోన్ మీడియా. నేను మీ వంశీ. ఈరోజు ముక్కోటి ఏకాదశి అనమాట. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర దేవస్థానంకి వచ్చాం. టీటీడీ మినీ టీటీడీ కూడా అంటారన్నమాట. ఇక్కడ చాలామంది భక్తులు, చిన్నలు, పెద్దలు అందరూ వచ్చేస్తున్నారు అనమాట. అసలు ఏంటి ఇక్కడ విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, హిందువుకి ముఖ్యమైన తొలి ఏకాదశి అంటే ముక్కోటి కూడా అంటారనమాట. ఇక్కడ మనం అడిగి ఒకసారి ప్రయత్నిద్దాం, భక్తులను అడిగే ప్రయత్నిద్దాం అనమాట ఒకసారి. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? మనోజ్. ఓకే అన్న, ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మరి? ముక్కోటి ఏకాదశికి వచ్చారు కదా. ఇవాళ మాకు యాక్చువల్లీ తెలియదు వాళ్ళ ఏకాదశి అని. సో ఇక్కడ వచ్చినాక తెలిసింది వాళ్ళ ఏకాదశి అని. ఇక్కడ క్రౌడ్ చూసినాం. ఇక్కడ ఎంత మంచి అంటే మేము ఇక్కడ వాళ్ళం మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం. ఇక్కడ స్పెషల్లీ ఇక్కడ మినీ బాలాజీ అని ఉన్నట్టు ప్లేస్ అని. సో దర్శనం గురించి ఇక్కడ వచ్చినాము. సో ఇక్కడ క్రౌడ్ ఇంకా ఇక్కడ చూసి వైబ్ ఇట్లా అన్ని దర్శనము అట్మాస్ఫియర్ ఇక్కడ చాలా మంచిగా ఉన్నది. సో ఒక డివోషనల్ వైబ్ వస్తుంది ఇక్కడ. సో చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చి. సో దర్శనము ఇప్పుడు మేము లైన్లో పోయిండే దర్శనం ఇట్లా అంత మంచిగా అయింది. సో అంత మంచిగా అనిపించింది ఇక్కడ. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారన్న? ముంబై నుంచి. ఓకే, ఎలా అనిపిస్తుంది? టెంపుల్కి వచ్చారు కదా. మేము కొత్తగా ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేసినాం హైదరాబాదు. సో ఈ మినిమలాజీ అని మా తమ్ముడు సజెస్ట్ చేసాడు. సో అందువల్ల చూసినాంకి ఎలా ఉంది అని. సో వెరీ నైస్ ప్లేసు. పీపుల్స్ని చూసినాం. ఇంకా విజిట్ టెంపుల్ కూడా మంచిగా ఉంది. సో దర్శనం మంచిగా అయింది. సో ఇంకా నియర్ బై ఎప్పుడు మేము విజిట్ చేయలేం కదా తిరుపతి. సో ఒక ఫీల్ వచ్చింది తిరుపతి లెక్క. అందుకే అనుకున్నా ఒకసారి విజిట్ చేద్దామని. సో హాయ్ నా పేరు తిరుపతి. నేను మహారాష్ట్ర ముంబై నుంచి వచ్చిన. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వైబ్ కానీ మంచిగా ఉంది. డివోషనల్ ఒక టచ్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను రావడము. తిరుపతి వెళ్ళంగానే అట్మాస్ఫియర్ సేమ్ అలానే ఉంది. దర్శనం మంచిగా అయింది. ఒక క్యూ కానీ ఎక్కువ ఉంది వాళ్ళ ఏకాదశి అని. కానీ ఓకే ఓకే. నమస్తే అమ్మా. సత్యవతి అండి. ఐడిపిల్ అండి. అంతా వచ్చేసారు. బాగుందండి, బాగుంది. పెద్ద తిరుపతి అక్కడ బావులా ఉందండి. బాగుందండి. ఫస్ట్ టైం వచ్చామండి. ఫస్ట్ టైం వచ్చాం. అసలు అక్కడ తిరుపతి వెంకన్న బాబుని చూసినప్పుడు ఎంత ఇదైందో ఇప్పుడు కూడా అలా అయిందండి. అంత ఫెసిలిటీస్ కూడా అన్ని బాగున్నాయి. ఫ్రీగా వాటర్ బాటిల్స్ ఇచ్చారు. చాలా బాగుంది. నమస్తే మేడం. నమస్తే అమ్మ. గోవింద అనురాధ, బంజారా హిల్స్. ఎవ్రీ టైం వస్తాం. చాలా బాగా అనిపించింది. అండ్ ఏర్పాటు కూడా బాగా చేశారు. దర్శనం కూడా బాగా అయింది ఉత్తర ద్వారా. గోవింద. నమస్తే మేడం. నమస్తే అండి. పేరండి? నా పేరు అన్నపూర్ణ అండి. దేవులపల్లి అన్నపూర్ణ. ఓకే మేడం. తొలి ఏకాదశి అంటే ఏకాదశి అంటారు, వైకుంఠ ఏకాదశి కూడా అంటారు మేడం. ప్రాముఖ్యత ఏంటి మేడం, అసలు విశిష్టత? ఇప్పుడు తొలి ఏకాదశి అంటే ఈ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేస్తారని, ఆయన ద్వారం నుంచి దర్శనం ఇస్తారని చెప్తారు. ముక్కోటి దేవతలు వచ్చి ఈయనని సేవిస్తారని ప్రాశస్త్యం అనమాట. అందుకని ప్రజలందరూ కూడా ఈ టైంలో చూస్తారు. ఈ ధనుర్మాసం అంటే ఏంటంటే దేవతలకి తెల్లవారుజాము టైం కాబట్టి మన వాళ్ళు కూడా అందరూ కలిసి ఇందులో దేవుడిని దర్శనం చేసుకుంటే మంచిదని దర్శనం చేసుకుంటారు ఈ టైంలో. మేము వచ్చి గంటన్నర అయిందండి. దర్శనంకి వెళ్తాం. ఇంకా లైన్ ఉన్నది కదా, చాలా రష్ ఉందని ఆగాము. ఉపవాసం ఉంటే మంచిదంటారు. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల దేవతల దీవెనలు ఉంటాయని, అన్ని ఉపవాసాలు చేసిన ఫలితం ఉంటుందని చెప్తారు. అందుకని దర్శనం చేసుకుందామని వచ్చాం దేవుణ్ణి. సార్ కూడా వచ్చారు. నిన్న ఉదయం నుంచి ఉంది కదా. ఇవాళ ఉదయం 8 వరకే ఉంది. నిన్న నుంచి ఇవాళ ఉదయం వరకు ఉండి భోజనం చేయొచ్చు ద్వాదశి. థ్యాంక్ యూ. నా పేరు భిక్షపతి అండి. ఓకే సార్, ఇలా వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి కూడా అంటారనమాట. ప్రాముఖ్యత గురించి అని చెప్తారా సార్? ప్రాముఖ్యత గురించి అంటే ఏకాదశి అంటే చాలామందికి నమ్మకం అనమాట. ఈరోజు ఏకాదశి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. దానివల్ల మాకు దర్శనం చేసుకుందామని వచ్చాము. ఇంకా కాలేదండి, మాకు ఇప్పుడు లైన్లో ఉన్నాము. ఇప్పుడు టైం పడుతుంది. దాని గురించి మేము వచ్చాము. ప్రతి శనివారం వస్తాం ఇక్కడ దర్శనానికి. చాలా బాగుంటుంది దర్శనం, అవన్నీ చేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే ఈరోజు ఏకాదశి కాబట్టి చాలామంది ఉన్నారు.
క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక మేము కొద్దిగా ఒక గంట లేట్ అయినా సరే చేసుకొని పోదామని ఉన్నాం.